निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మన శ్రీకృష్ణ కథాసుధలో నిన్న నారదుల వారు ద్వారకాకి వెళ్ళారు. నారదుల వారు చేసుకున్నటువంటి దర్శనాన్ని మనం కూడా చేసుకున్నాం. ద్వారకా యొక్క దర్శనం చేసుకున్నాము. ద్వారకాలో ఉన్నటువంటి 16,108 భవనాల్లో కృష్ణుడు వివిధ రూపాలను తీసుకొని తను వివిధమైనటువంటి కార్యకలాపాలను చేస్తూ తన యొక్క దివ్యమైన లీలల్లో మునిగిపోయి ఉండడము, అవన్నీ విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నాం. అంటే భగవంతుడి యొక్క కార్యము ఏ విధంగా ఉంది అంటే తను అచింత్యమైనటువంటి వాడు. తన యొక్క శక్తిని ఎవరూ కొలవలేరు. అలా అని చెప్పేసి తనని ఎవరూ కూడా అనుకరించలేరు. అనుసరించగలుగుతాము. తను మానవ శరీరంలో వచ్చి అంటే మానవ రూపంలో అవతారం తీసుకొని సామాన్య గృహస్థుని వలె తను లీలలు చేస్తూ ఉన్నారు. దానిని మనము అనుకరించలేము, అనుసరించగలుగుతాము. అంటే మనం ఫాలో చేయగలుగుతాం కానీ ఇమిటేట్ చేయలేమన్నమాట. ఎందుకంటే భగవంతుడిచ్చినటువంటి ఏదైతే ఈ ధర్మాలు ఉన్నాయో, భగవంతుడిచ్చినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని పాటిస్తూ భగవంతుడి ఏ విధంగా గృహస్థ జీవనాన్ని గడపాలి అన్నది చెప్తూ తను మన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలో తను నేర్పిస్తున్నారు. మరి ఆయనను అనుకరించడము అంటే ఎలా సాధ్యమవుతుంది? ఆయన ఒకేసారి 16,000 రూపాల్లో తనను తను వ్యక్తం చేసుకున్నారు. మనం చేసుకోలేం కదా, అందుకే మనం అనుకరించలేము. అందుకే మనం ఆయన యొక్క అడుగుజాడల్లో అనుసరించాలి, ఆయనని ఫాలో అవ్వాలి అన్నమాట. సో నారదుల వారు భగవంతుడి యొక్క ఈ దివ్య లీలలని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి తను ద్వారకాకి వచ్చారనమాట. తన కోరిక ప్రకారంగానే భగవంతుడు ఆయన చేసేటటువంటి ఆ మొత్తం లీలలని, ఏదైతే వివిధ రూపాల్లో తను చేసేటటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన దర్శనం చేసుకునే విధంగా తనకి కృపనిచ్చారనమాట. మరి అక్కడున్న ద్వారకావాసులందరూ ఈ విషయాలన్నీ చూడగలుగుతారా అంటే వాళ్ళేమి చూడలేరు. ఎప్పుడో ఒకసారి భగవంతుడు వాళ్ళకి చూపించాలి అనుకుంటేనే తను చూపించగలుగు, అంతేకాని లేకపోతే తను ఎవరు కూడా భగవంతుడి యొక్క ఇలాంటి నానా విధ రూపాల్లో భగవంతుడు ఉండి తను లీలలు చేస్తున్న విషయం ఎవరు తెలుసుకోలేరన్నమాట. బృందావనంలో కూడా ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి వనానికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారో ప్రతి పిల్లవాడితో కూడా కృష్ణుడు తన పక్కకే కూర్చొని ఉండి వాళ్ళిద్దరు షేర్ చేసుకొని తిన్నట్టుగా ఉండేవాడనమాట. అలా ఆ పిల్లలు వాళ్ళ పక్కకున్న కృష్ణుని చూసుకుంటూ దాంట్లోనే మగ్నమై ఉండేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర కృష్ణుడున్న సంగతి వాళ్ళకి తెలిసే విధంగా తను ఉండేవాడు కాదు. అదేవిధంగా రాస నృత్యంలో కూడా ప్రతి గోపికతో కృష్ణుడు ఉండేవాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా నాతోనే ఉన్నారు అనేసి అనుకుంటారు. కానీ తను అందరితో ఉండేవాళ్ళు. అందరితో ఉన్నారన్న విషయమో వాళ్ళెవరు తెలుసుకునే వాళ్ళు కాదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ద్వారకా నగరంలో ఉన్న వాళ్ళు కూడా కృష్ణుడు అంతటా ఉన్నారు, అన్ని రకాలుగా తను ఈ విధంగా చేస్తున్నారన్న విషయం వాళ్ళు తెలుసుకునే విధంగా ఏమి కృష్ణుడు చేసేవాడు కాదు. అందుకే నారదుల వారు ఏమంటున్నారు అంటే, నేను ఇవన్నీ ఏదైతే నీ యొక్క దివ్య లీలలను ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చూడగలుగుతున్నాను అంటే మీ యొక్క కృప వలన మాత్రమే. అది మీ యొక్క సేవ చేయడం వల్ల మీరు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పేసి తను ప్రార్థిస్తున్నాడు అనమాట. కేవలం మీ యొక్క పాద సేవ మాత్రమే, ఆ పాద సేవ వలన మాత్రమే ఇప్పుడు నేను మీ యొక్క దర్శనాన్ని నేను చేసుకోగలిగాను. వివిధ రూపాలు ఏంటి అసలు, అది పరమ అద్భుతమైనటువంటిది. వైకుంఠానికి వెళ్తే అక్కడ ఒక్కసారి భగవంతుడి యొక్క దర్శనం తనను చేసుకోగలుగుతాడు. కానీ మరి ఇప్పుడు ద్వారకాకి వచ్చి వైకుంఠంలో తను ఒక్కడు ఏ విధంగా శయనించి ఉన్నాడో తను చేసేటటువంటి కార్యకలాపాలను తను చూస్తాడు. గోలోకానికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఏ
ఏం చేస్తున్నాడో అది చూస్తాడు. కానీ ఇప్పుడు ద్వారకాలో మాత్రము ఆ లీలలన్నింటినీ కూడా 16,000 ఇంటూ 16,000 రెట్లలో తను దర్శనం చేసుకుంటూ ఉన్నాడనమాట. కృష్ణుడు ఒకే సమయంలో 16,000 రూపాల్లో తను చేసేటటువంటి ఈ కార్యకలాపాలను చూడడానికి నేను చాలా భాగ్యవంతుడిని, నాకంటే అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. మరి ఈ అదృష్టం ఎలా పొందాను అంటే మీ యొక్క పాదసేవ వల్లనే నేను పొందగలిగాను. నా జన్మ ధన్యమైపోయింది, పావనమైపోయింది. సో నేను ఇంకా మీ యొక్క ఈ దివ్య లీలలు ఏవైతే ఉన్నాయో నేను అందరికీ చెప్పాలి, ప్రతి చోటికి వెళ్ళాలి, అన్ని లోకాలకు వెళ్ళి మీ యొక్క నామం గురించి నేను చెప్పాలి అని చెప్పేసి కృష్ణుడి దగ్గర తను పర్మిషన్ తీసుకొని వెళ్తాడనమాట. ఆ విధంగా నారదుల వారి ద్వారా, వ్యాసదేవుల వారి ద్వారా, సుఖదేవ గోస్వామి ద్వారా, తర్వాత గురు పరంపర ద్వారా, ప్రభుపాదుల వారి ద్వారా మనకి కృష్ణుడి యొక్క ఈ అద్భుతమైనటువంటి లీలలని అందచేస్తూ ఉన్నారనమాట. మరి ఇలా ఎవరైతే ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కృష్ణ కథలని శ్రవణం చేస్తారో, కీర్తనం చేస్తారో వాళ్ళకి కృష్ణ భక్తి కలుగుతుంది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. ఆ విధంగా మన భక్తి కూడా ఇంకా పెరగాలి అని, పురోభివృద్ధి చెందాలి అని ప్రార్థిస్తూ కృష్ణుడి యొక్క నిన్నంతా కృష్ణుడి ద్వారకాలో వివిధ రూపాల్లో చేసేటటువంటి వివిధ కార్యాల గురించి విన్నాము. ఈరోజు కృష్ణుడు ఒక రోజులో తను చేసేటటువంటి కార్యకలాపాలను ఏమేమి చేస్తున్నాడు అవన్నీ కూడా ఈరోజు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారనమాట. ఆ విషయాలని మనం చెప్పుకుందాం. అంటే శ్రీకృష్ణుడి దినచర్య అంటే డైలీ రొటీన్, ఆయన టైం టేబుల్ అనమాట. ప్రతిరోజు మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. లేవగానే స్నానం చేయడము, తర్వాత గుడికి వెళ్ళి రావడం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడము, హారతి చేయడము, లేకపోతే వేరే వాళ్ళని కలవడం, మార్కెట్కి వెళ్ళడము, కూరగాయలు తెచ్చుకోవడం, జాబ్ చేసే వాళ్ళు జాబ్కి వెళ్ళడం, మనకి ఏదో ఒక దినచర్య ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి రొటీన్గా అందరం చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా మరి కృష్ణుడు ఏం చేస్తాడంట తన రోజులో, తన దినచర్య ఏంటి, ఆ దినచర్యని ఈరోజు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారనమాట. దినచర్య, భగవంతుడి యొక్క దినచర్య ఎర్లీ మార్నింగ్ ఏంటి, ప్రాతకాలంతో మొదలవుతుంది అన్నమాట. ఈ ప్రాతకాలంలో కోడి పుంజులు కూస్తూ ఉన్నాయంట. ఎప్పుడైతే కోడి పుంజులు కూస్తూ ఉన్నాయో అప్పుడు కృష్ణుడు నిద్ర మేల్కొంటున్నాడనమాట. ఇంకా తన నిద్ర మేలుక రాగానే తన మార్నింగ్ ఏదైతే చేస్తారో ప్రాతకాల అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను చేయబోతున్నారనమాట. ఆ విషయము పత్నులందరికీ తెలుసు, కృష్ణుని యొక్క భార్యలందరికీ తెలుసు. కాకపోతే కృష్ణుడు ఇప్పుడు లేచి తన యొక్క కార్యాలు చేయబోతున్నాడు. కృష్ణుడితో వాళ్ళు దూరంగా ఉండాలి, కృష్ణుడితో వాళ్ళకి విరహం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కృష్ణుడితో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కృష్ణుడు లేచి తన కార్యాలు చేస్తున్నాడు అంటే కృష్ణుడికి దూరం అవుతున్నారు. అందుకని వాళ్ళు చాలా బాధపడుతున్నారంట, ఆ విరహం అంటే కృష్ణుడిని వదిలేసి ఉండడానికి. అందుకని చెప్పేసి ఆ కోడి పుంజులని తిడుతున్నారంట. మీకేమీ పని లేదు, అప్పుడే కూస్తున్నారు, ఇప్పుడు కృష్ణుడు బయలుదేరుతాడు అని చెప్పేసి. కృష్ణుడికేమి కోడి పుంజు యొక్క కూతలేమీ అవసరం లేదు. నడిచేటటువంటి కాలమే అతను, కాలస్వరూపుడే కృష్ణుడు. కాలం ఏ విధంగా కాలం యొక్క గమనం నడుస్తుందో కృష్ణుడికి తెలుసు. ఆయన యొక్క కనుసైగలతో ఈ కాలము ప్రయాణం చేస్తూ ఉంది. ఆయనకేమి కోడిపుంజి యొక్క కూత అవసరం లేదు. కాకపోతే తను ఇప్పుడు మానవ రూపంలో లీలలు చేయడానికి వచ్చాడు కాబట్టి అదే విధంగా తను ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. ఇంకా కృష్ణుడు లేచి తను పనుల్లో పడిపోతాడు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు వాళ్ళకి దగ్గరగా ఉండాలి అంటే మళ్ళీ సాయంత్రం అవుతే కానీ మళ్ళీ ఇంటికి రాడు. అప్పటి వరకు ఆయనతో విరహాన్ని వాళ్ళు పొందాలి అని చెప్పేసి వాళ్ళు ఆ విరహ వేదనతో ఆ కోడి పుంజలను తిడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఈ కృష్ణుడు చేసేటటువంటి ఏవైతే ఈ పనులు ఉన్నాయో వాటిని మనము అనుకరించలేము అనేసి చెప్తున్నారనమాట. ఒకటి చేయగలుగుతాం, ఏంటి అంటే కృష్ణుడు చేసేటటువంటి ఈ కార్యాలని అనుసరించగలుగుతాము. అందుకే మనం వివిధ రూపాలను తీసుకోలేము అనేసి చెప్తున్నారనమాట. అయితే
అప్పుడు ఈ పొద్దున్నే లేచి తను అక్కడ ఏంటి మనము అంతకుముందు కథలో స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి సత్యభామ మందిరము గార్డెన్లో నాటారు అని తెలుసు మనకి. కాకపోతే ఆ పారిజాత వృక్షము తెచ్చి ఇక్కడ నాటిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క భార్య యొక్క మందిరపు గార్డెన్స్లో నాటారంట. అందరి భవంతుల్లో కూడా పారిజాత వృక్షాలు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఆ తెల్లవారుజామునే ఆ పారిజాత వృక్షపు యొక్క వాసన ఏదైతే ఉందో ఆ వాసన కృష్ణుడు లేవగానే తన దగ్గరికి వెంటిలేటర్స్ నుంచి ఆ వాయువు వచ్చేదంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు ఏవైతే ఉన్నాయో అవి జూంకారం మొదలు పెడుతూ ఆ శబ్దం నెమ్మదిగా వినిపించేదంట. చాలా గట్టిగా కాదు, చాలా నెమ్మదిగా ఆ తుమ్మెదల జూంకారము, అక్కడ ఉన్నటువంటి పక్షుల యొక్క కిలకిల రావాలు వినిపించాయి. ఎందుకంటే తెల్లవారుజామున చాలా తక్కువ వినిపిస్తాయి కదా, ఎప్పుడైతే 6:30, 7 అవుతే అప్పుడు చాలా గట్టిగా వినిపిస్తాయి శబ్దాలు. అందుకే ఇది ప్రాతకాలం అన్నమాట. ఆ బ్రహ్మ ముహూర్తంలో అప్పుడు చాలా తక్కువగా ఉంటుంది శబ్దం. సో అప్పుడు అలా వినిపించేది అన్నమాట. ఆ కలకల రావము, తర్వాత జూంకారం, ఇవన్నీ వినిపిస్తూ ఉండేదన్నమాట. మరి ఆ వినిపించేటటువంటి ఈ శబ్దం ఏ విధంగా ఉండేది అంటే కృష్ణుని కోసం చేసేటటువంటి కీర్తన ఏ విధంగా అయితే ఉంటుందో, మంగళారతిలో మనం కీర్తన చేస్తూ ఉంటే మనం గుడి బయట ఉన్నామనుకోండి, ఆ పాటలు ఎలా వినిపిస్తాయి, చాలా చిన్నగా తక్కువ శబ్దంతో మనకు వినిపిస్తూ ఉంటుంది కదా. అంటే గుళ్ళో హారతి అవుతుంది అన్న అది వస్తుంది కదా. సో ఆ విధంగా ఈ తుమ్మెదలు తర్వాత ఈ పక్షులు చేసేటటువంటి శబ్దము కృష్ణుని కీర్తనగా వినిపించేదంట. అంత మధురంగా అంత శ్రావ్యంగా ఉండేదన్నమాట. అయితే ఇక్కడ రుక్మిణీదేవి మందిరం గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ప్రతి మందిరంలో కూడా ప్రతి భార్యతో ఆ విధంగానే ఉంటుంది. అయితే ఈ బ్రహ్మముహూర్తము రాగానే కృష్ణుడు తను లేచి తన చేసేటటువంటి ఏదైతే మంగళ అనుష్ఠానాలు నిత్య కర్మలు ఏవైతే ఉన్నావి అవన్నీ చేస్తాడని రుక్మిణీదేవి కూడా తెలుసు. అవి చెయ్యకుండా తను ఉండడని కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇంకా కృష్ణుడు ఇప్పుడు మంచం దిగి వెళ్తాడు అనే బాధకి తను తట్టుకోలేకుండా ఉండేదన్నమాట. బాధపడుతూ ఉండేదన్నమాట. రుక్మిణీదేవి కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రాణి కూడా, కృష్ణుడి యొక్క ప్రతి ఒక్క పత్ని కూడా ఆ విధంగానే వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట. కృష్ణుడు బ్రహ్మముహూర్తంలో లేవగానే తను లేచి ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసుకొని తన గురించి ధ్యానం చేసేవాడు. మరి కృష్ణుడు ఎవరి గురించి ధ్యానం చేస్తాడు? తనకంటే అధికుడు కానీ తనతో సమానుడు కానీ ఎవరూ లేరు. మరి తనపైనే ధ్యానం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే మనము తనపైన ధ్యానం చేయాలని. అంటే కృష్ణుడు తనని తానే ధ్యానం చేసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా నిద్ర లేచి మన మీదే మనం ధ్యానం చేసుకోవాలి అని అర్థం కాదు. అక్కడ మనము కృష్ణుడి పైన ధ్యానం చేయాలి అని అర్థం అన్నమాట. ఆ విధంగా కృష్ణుడు తను ధ్యానం చేస్తూ మనకు చెప్తున్నాడు అనమాట. పొద్దున్నే లేచి మనం కృష్ణుడి యొక్క ఆరాధన చెయ్యాలి. కృష్ణుడి యొక్క ఆరాధన అంటే ఏంటి? మనం ఎప్పుడు కానీ ఒక్కరిని పూజ చెయ్యము. అంటే లక్ష్మీదేవిని సింగిల్గా కూడా పూజ చెయ్యము. ఎందుకు సీతమ్మ వారిని కూడా ఒంటరిగా మనం పూజ చెయ్యము. అదేవిధంగా రాముణ్ణి ఒక్కరిగా, విష్ణువుని ఒక్కరిగా, కృష్ణుని ఒక్కరిగా కూడా పూజ చేయము. ఎందుకంటే అది అసురీభావం అవుతుంది. సీతమ్మని ఒక్కదాన్నే కావాలి అనుకున్నాడు ఎవరు? రావణాసురుడు. అంటే లక్ష్మీదేవి కావాలి అని మనం పూజ చేస్తే మనకి రావణాసురుడి బుద్ధి ఉన్నట్టు అనమాట. అలా కాకుండా సీతను వద్దనుకొని ఓన్లీ రామున్నే కావాలనుకుంటుంది శూర్పణఖ. మరి మనము కూడా లక్ష్మిని వద్దని చెప్పేసి ఓన్లీ కృష్ణానే మనం పూజ చేసామనుకో, అప్పుడు శూర్పణఖలాగా అయిపోతాం అనమాట. అందుకే ఎప్పుడు కానీ ఏం చెప్తారు? లక్ష్మీనారాయణ, సీతారామ, రాధాకృష్ణ అని చెప్తారు. ఆ విధంగా మనం పొద్దున్నే లేచి మనం ఏం చెయ్యాలి? రాధాకృష్ణుల యొక్క ధ్యానం చెయ్యాలి. మరి రాధాకృష్ణుల యొక్క ధ్యానం అంటే ఏంటి? హరే కృష్ణ మహామంత్ర జపం చెయ్యడమే. హరే అంటే ఏంటి? శ్రీమతి రాధారాణి. కృష్ణ అంటే కృష్ణ, సాక్షాత్ కృష్ణ. ఆ
ఆ విధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్ర జపం చేయడము అంటే రాధాకృష్ణుల మీద ధ్యానం చేయడం అన్నమాట. ఇప్పుడు అదే పనిని కృష్ణుడు స్వయంగా తన మీద తను ధ్యానం చేస్తూ మనకి నేర్పిస్తున్నారు. పొద్దున్నే లేవగానే మనం రాధాకృష్ణుల యొక్క ధ్యానం చేయాలి. మరి ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంట, మనము సంతృప్తి చెందుతాము, మనకి ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. మనం పొద్దున్నే లేవగానే మన మూడ్ చాలా బాగుందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రోజంతా చాలా హ్యాపీగా ఉంటాము, ఆ రోజంతా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు అనుకుంటాం, ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూసామో అందుకే చాలా బాగుంది అనేసి అనుకుంటాం. ఒకవేళ సాడ్గా ఉన్నామో, ఏదో ఆ రోజు అన్ని షాకింగ్ న్యూసెస్ లేకపోతే ఏదైనా అవుతుంది అనుకుంటే అప్పుడు ఏమంటాం, అబ్బో ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూసామో బాబోయ్ అనేసి అనుకుంటాం కదా. అందుకే ఎవరిని తిట్టుకోవద్దు. అందుకే ఏం చెయ్యాలి, ప్రతిరోజు మనం పొద్దున్నే లేవగానే రాధాకృష్ణుల యొక్క ధ్యానం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం యొక్క జపం చేయాలన్నమాట. అప్పుడు ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభవం పొందుతామన్నమాట. తర్వాత తను స్నానం చేసి తర్వాత తను డ్రెస్ చేసుకుంటారనమాట. ఆయన స్నానం చేయడానికి సుగంధ ద్రవ్యాలతో కలిగినటువంటి స్నానం. కృష్ణుడి స్నానం అంటే ఏంటి, పంచామృత అభిషేకం, అవునా కాదా. మనం ప్రతి పండుగకి భగవంతుడికి పంచామృత అభిషేకం చేస్తాం. ఆ విధంగా భగవంతుడు దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలతో తను స్నానం చేస్తాడనమాట. తర్వాత తను వస్త్రధారణ ఏంటి, పీత వస్త్రము, తర్వాత తన యొక్క కిరీటము, కౌస్తుభము, తర్వాత వైజయంతి మాల, ఆ విధంగా ఆయన యొక్క అలంకారాలు ఏవైతే ఉన్నాయో, కర్ణకుండలాలు, మణిబంధకాలు, తర్వాత కాంచీ కలాపము, ప్రతి ఒక్కటి కూడా తను అలంకరించుకుంటాడు అనమాట. మరి ఆయన అలంకరించుకున్నటువంటి నగలకి, ఆయన అలంకరించుకున్నాక వాటికి అందం వస్తుంది. మనం నగలను వేసుకుంటే మనకు అందం వస్తుంది, కానీ కృష్ణుడు నగలు వేసుకుంటే నగలకే అందం వస్తుంది. అలాంటి అందగాడు. ఆ విధంగా తను వస్త్రధారణ, అలంకరణ అన్నీ చేసుకున్న తర్వాత సంధ్యావందనం చేస్తాడు, అనుష్ఠానం చేస్తాడు, తర్వాత అగ్ని ఆహుతి చేస్తాడు. రోజు నిత్య అగ్నిహోత్రం కదా, సో అగ్ని ఆహుతులను ఇస్తాడనమాట. తర్వాత మౌనంగా కొంచెం సేపు కూర్చొని తను గాయత్రి మంత్ర జపం చేస్తాడు. పొద్దున్నే ఉదయించేటటువంటి సూర్యుడిని కూడా నమస్కరిస్తాడు. సూర్యుడు కూడా నారాయణుడి యొక్క అంశ, కాకపోతే మరి తను సూర్యుడికి నమస్కరించాల్సిన, సూర్యుడిని అర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఆజ్ఞానుసారంగానే సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. కాకపోతే కృష్ణుడు మనకి నేర్పిస్తున్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు ఏం చేశాడు, ధ్యానం అయిపోయింది, స్నానం అయిపోయింది, సంధ్యావందనం అయిపోయింది, గాయత్రి మంత్రం అయిపోయింది, అగ్నిహోత్రం కూడా అయిపోయింది సూర్యోదయం కంటే ముందే. మనం ఇంకా అవన్నీ ఏమి చెయ్యము, కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకు అది చేత కూడా కాదు. అందుకే చాలా సింపుల్గా భగవంతుడు దయతలిచి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకి కేవలం హరే కృష్ణ మహామంత్ర జపం మాత్రమే ఇచ్చారు. మనం చాలా అదృష్టవంతులం. అందుకే మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే చాలు. ఒకవేళ దగ్గరుండి మంగళారతి చేయగలుగుతున్నారు అంటే మంగళారతి చేసుకోవచ్చు, మంగళారతికి వెళ్ళి రావచ్చు, లేకపోతే ఇప్పుడు భగవంతుడి యొక్క నామ జపం చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఆ సమయం వరకు, సూర్యోదయ సమయం వరకు ఇవన్నీ పనులు అయిపోయాయి అన్నమాట. సూర్యుడిని ఆరాధించేశాడు. తర్వాత ఋషులకి, తర్వాత పితృవులని సంతుష్టి చేయడం కోసం వాటిని కూడా చేశాడు. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, బ్రాహ్మణులందరినీ కూడా అర్చిస్తున్నాడు. అయితే ఈ బ్రాహ్మణులందరికీ కూడా బంగారు రేకులు తొడగబడినటువంటి కొమ్ములు కలిగినటువంటి ఆవులు, పట్టు వస్త్రాలు కప్పబడి మెడలో ముత్యాల హారాలు వేయబడినటువంటి ఆవులు, వాటి కాళ్ళపు డెక్కలకి వెండి తాపడం చేయబడి ఉందంట. మరి అవి ఎలా ఉన్నాయి అంటే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆవులంట. ఆ ఆవులు ఆల్రెడీ ఒకసారి ఈనినవంట. ఆ దూడలతో సహా ఈ ఆవులు చాలా ఎక్కువగా పుష్కలంగా పాలిచ్చేటటువంటి ఆవులని దూడలతో సహా 13,084 ఆవులు కలిగినటువంటి గుంపులని, ఒక్కొక్క గుంపులో 13,084 ఆవులు ఉంటాయన్నమాట. అలాంటి ఆవులని 107 గుంపులని, గ్రూప్ ఆఫ్ ఆవులని తను దానంగా ఇచ్చేవాడనమాట బ్రాహ్మణులకి. అయితే
107 బుధవలు అనేసి అంటే ఏంటి అంటే ఒక గుంపు అన్నమాట. ఒక గుంపులో 13,084 ఆవులు ఉంటాయి. అవి 107 గుంపులని దానం ఇచ్చేవాడు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 14 లక్షల ఆవుల వరకు తను అలా ఇచ్చేవాడు అనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి గోవులకి, బ్రాహ్మణులకి, దేవతలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుల వృద్ధులకి, గురువులకి అందరికీ కూడా ఆయన స్వయంగా వందనాలు చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి వెల్కమ్ చెప్పి బాగున్నారా అని అడిగి వాళ్ళందరికీ కూడా వందనాలు చేసేవాడనమాట. తర్వాత ఇంకా ఆయన స్నానం చేశాడు, అలంకరించుకున్నాడు. తర్వాత ఆయన మెడలో దివ్యమైన మాలలు అలంకరించుకునేవాడంట. గోపిచందన్తో ముఖంతో అంతా చందన లేపనం అలంకరించుకునేవాడనమాట. తర్వాత అలంకరించుకున్న తర్వాత తన యొక్క అందాన్ని ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు అద్దము చూయించి కృష్ణుడికి తను ఏ విధంగా తయారయ్యాడో చూయించారనమాట. మనం కూడా ఇప్పుడు దర్శనార్థిలో చూస్తాం కదా, పూజారి వెళ్ళి అద్దం చూయిస్తారు కృష్ణుడికి తన మొత్తం రెడీ అయిన తర్వాత. ఆ విధంగా అన్నమాట. దాంట్లో ఏంటి ఆయనని అద్దంలో చూసుకోవడము, గోవులని అన్నిటిని యొక్క దర్శనం చేసుకునేవాడనమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి ద్వారకాలో ఉన్నటువంటి విగ్రహాలు, దేవతా విగ్రహాలు అంటే శివుడు, గుళ్ళు కూడా ఉన్నాయి కదా, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని, అక్కడ ఉన్నటువంటి గుళ్ళని తను సందర్శించేవాడనమాట. కృష్ణుడు స్వయంగా తను గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా దర్శించేవాడనమాట. మరి కృష్ణుడు రాజు ద్వారకాకి, తర్వాత దేవాది దేవుడు. ఒక్కసారి కృష్ణుడి గురించి విన్నవాడు కృష్ణుడిని చూడకుండా ఎవరు ఉండలేరు. ప్రతి ఒక్కరూ ప్రతిసారి చూడాలని అనుకుంటారు. బృందావనంలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు ఎప్పుడైతే అడవికి గోవులను తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళో మొత్తం బృందావన ధామమంతా వాళ్ళ ఇంటి బయటే, ఆరు బయటే ఉండేవాళ్ళు. కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండేది, ఒక పెద్ద ఊరేగింపులా ఉండేది. ఆ కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఆ కృష్ణుని దర్శనం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఈ ద్వారకాలో కూడా కృష్ణుని దర్శనం చేసుకోవడం కోసం అనేసి ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు, తర్వాత దేవతలు, ఇంకా ద్వారకావాసులు వాళ్ళందరూ కూడా కృష్ణుని దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. పొద్దున్నే ఆయనను కలవడానికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఆయనను కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృష్ణుడు పర్సనల్గా అందరికీ స్వాగతం పలికేవాడనమాట. వాళ్ళందరితో మాట్లాడేవాడు. తర్వాత రాజభవనంలో, ఇప్పుడు ఆయన రాజభవనంలో సేవకులు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అందరికీ కూడా వందనాలు చెప్తూ ఉండేవాడంట. ప్రతి ఒక్కరూ సంతోషపడే విధంగా వాళ్ళకి మంచి చిరునవ్వునిచ్చి ఆయన దర్శనం ఇచ్చేవాడనమాట. వాళ్ళందరికీ ఉత్సాహకరంగా మాటలు మాట్లాడేవాడనమాట. వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తను తీర్చేవాడనమాట. తీర్చి వాళ్ళందరినీ ఎప్పుడు సంతోషంగా పెట్టేవాడనమాట. ఇంకా వాళ్ళు తెచ్చినటువంటి పూమాలలు, తాంబూలాలు, చందనము ఇవన్నీ కూడా తన దగ్గర ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి, బంధువులకి, తర్వాత మంత్రులకి, పత్నులకి, పెద్ద అమ్మా నాన్నలకి, తాతలకి అందరికీ కూడా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడనమాట. చివరికి తన దగ్గర ఏమైనా ఉంటే అప్పుడు తను స్వీకరించేవాడు, లేకపోతే అవన్నీ కూడా తను పంచేవాడనమాట. సో ఈ విధంగా తను ఇంట్లో పొద్దున ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. పొద్దున ప్రాతకాలం నుంచి ఆల్మోస్ట్ ఒక 8:39 వరకు ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. ఇంతలోపే తను ఏం చేశారు, ధ్యానము, తర్వాత నిత్యాగ్నిహోత్రము, తర్వాత గాయత్రి జపము, దర్శనము, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ విష్ చేయడము, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడము, ఇంట్లో పనిచేసేటటువంటి సేవకులందరినీ కూడా ఆదరించడము, భార్యలని అందరినీ కూడా తను అన్ని పనులు చేసేసాడు. ఇప్పుడు ఇంకా తన ఆఫీస్కి వెళ్ళే టైం అయిందనమాట. తన ఆఫీస్ ఎక్కడుంది అంటే సుధర్మ సభ, పేరు సుధర్మ. ఈ సుధర్మ అనే సభ యాక్చువల్గా స్వర్గలోకంలో ఉండేదన్నమాట. పారిజాత వృక్షం ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అప్పుడు నాకు తెలిసి పారిజాత వృక్ష సమయమో లేకపోతే ద్వారకాని నిర్మించినప్పుడు అయి ఉంటుంది. మేబీ స్వర్గం నుంచి ఈ సుధర్మ సభని తీసుకొని వస్తారనమాట. స్వర్గంలో ఉండేటటువంటి సుధర్మ సభ ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట.
సో ఇప్పుడు ఆ సుధర్మ సభకి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారనమాట. ఇంకా ఆయన బయటికి రాగానే, ద్వారంలో నుంచి బయటికి రాగానే రథసారథి ఆయన యొక్క రథంతో రెడీగా నించొని, అక్కడ ఆ రథం ఏంటి, చాలా దేదీప్యమానంగా ఉండేటటువంటి రథము, దివ్యమైనటువంటి రథము, కృష్ణుడి రథము. కృష్ణుడి రథం పేరేంటి? కృష్ణుడి రథం పేరేంటి? నేను మర్చిపోయా. అయ్యో బాబోయ్, సారీ, కృష్ణుడి రథం పేరు మర్చిపోయాను నేను సడన్గా. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క రథసారథి రథాన్ని తీసుకొని గేటు ముందు సిద్ధంగా ఉండేవాడనమాట. రాగానే ఇంకా కృష్ణుడి కనిపించగానే ఆ రథసారథి కృష్ణుడికి ప్రణామాలు చేసేవాడనమాట. కృష్ణుడు ఆయన 2 చేతులు జోడించి ప్రణామాలు చేసినప్పుడు ఆయన చేతిని పట్టుకొని కుడి కాలుని ముందు పెట్టి రథాన్ని ఎక్కేవాడనమాట కృష్ణుడు. ఎక్కిన తర్వాత కృష్ణుడి యొక్క భార్యలందరూ కూడా వాళ్ళు తదేకంగా కృష్ణుడి వైపే చూస్తూ ఉన్నారనమాట. ఇంకా మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు సాత్యకిని కూడా తీసుకొని వెళ్ళేవాడనమాట. కృష్ణుడి యొక్క రథం పేరు నందిఘోష. నందిఘోష రథము సిద్ధంగా ఉండేది. నందిఘోష రథంలో తను కూర్చొని వెళ్ళేటప్పుడు అంతఃపురంలో నుంచి కృష్ణుడి యొక్క భార్యలందరూ కూడా సిగ్గుతో ప్రేమతో కృష్ణుడి వైపే తదేకంగా చూస్తూ ఉన్నారనమాట. సో అంటే ఇప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి చాలా కష్టము, వాళ్ళని అందరినీ వదిలేసి వెళ్ళడం కూడా కృష్ణుడికి కష్టం అనమాట. ఆ విధంగా వాళ్ళందరికీ మంచి స్మైల్ ఇచ్చి వాళ్ళని మోహింపచేసి, భగవంతుడి యొక్క నవ్వేంటి అసలు మొత్తం అందరినీ పడేస్తుంది, ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోహింపచేసి అక్కడి నుంచి అతి కష్టంగా తను బయలుదేరి సుధర్మ సభకి వెళ్ళేవాడనమాట. సుధర్మ సభ, ఈ సభ చాలా స్పెషల్ అయిందనమాట. ఈ సుధర్మ సభలోకి ప్రవేశించడము అంటే ఏంటి అంటే, ఈ సుధర్మ సభ భౌతికమైనటువంటి ఏమంటారు పరిస్థితులు అక్కడ ఏవి ఉండవన్నమాట. అది దివ్యమైనటువంటిది, స్వర్గలోక సభ కదా. అక్కడ ఆకలి కానీ, తర్వాత దప్పిక కానీ, తర్వాత ఆయుష్ హరణం కానీ అక్కడ ఏవి ఉండవన్నమాట. శోకము, తర్వాత మోహము, వార్ధక్యము, మరణాలు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఒకసారి సుధర్మ సభలోకి వెళ్తే ఆకలి, దప్పిక, చావు, బాధలు, కష్టాలు, నష్టాలు ఏవి ఉండవు. ఎలా అయితే వెళ్ళారో వాళ్ళు మళ్ళీ తిరిగి అలానే బయటకు వస్తారనమాట. వాళ్ళ వయస్సు కూడా పెరగదు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత. అలాంటి దివ్యమైనటువంటి సభ అనమాట. ఆ విధంగా సుధర్మ సభలోకి కృష్ణుడు ప్రవేశిస్తున్నాడు అనమాట. మరి ఒక కృష్ణుడే ప్రవేశిస్తున్నాడా? కాదు, 16,000 రూపాయలు తీసుకున్నటువంటి కృష్ణులందరూ కూడా సుధర్మ సభలోకి ప్రవేశిస్తుంటారు. మరి ఈ విషయాన్ని ఎవరు దర్శనం చేసుకోగలుగుతారు అంటే, అక్కడ పరిసరాల్లో ఎవరైతే ఆ సుధర్మ సభ గేటు దగ్గర ఉన్నటువంటి పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దర్శనం చేసుకుంటారు. ఈ సుధర్మ సభలోకి వెళ్ళినప్పుడు ఒకే ఒక కృష్ణుడు వెళ్తాడంట. బయటికి వచ్చి మళ్ళీ అన్ని భవనాల్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వివిధ రూపాలుగా తనని తను విభజించుకొని మళ్ళీ అన్ని భవనాల్లోకి కృష్ణుడు వెళ్తాడనమాట. ఈ దృశ్యాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోలేరంట. ఓన్లీ ఆ గేట్ దగ్గర ఎవరైతే పరిచారకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ దర్శనాన్ని చేసుకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా ఈ సుధర్మ సభలోకి ఒక్కొక్క రూపంతో వాళ్ళందరూ వెళ్ళేవారు, కానీ సభలో మాత్రం ఒకే ఒక్క కృష్ణుడు ఉండేవాడు అనమాట. మరి అక్కడ ఆ సభలో ఉన్నత ఆసనం పైన కూర్చున్నటువంటి ఆ కృష్ణుడు ఏ విధంగా ఉండేవాడు అంటే, అసలు నరులందరిలో కూడా సింహంలాగా కనిపించేవాడు అనమాట. అంత చాలా దేదీప్యమానంగా తను వెలిగిపోతూ ఉన్నాడనమాట. ఆకాశంలో నక్షత్రాల మధ్య చంద్రుడు ఏ విధంగా చంద్రుడు ఉంటాడో ఆ విధంగా కృష్ణుడు సుధర్మ సభలో ఉండేవాడనమాట. కృష్ణుడు సుధర్మ సభలో కూర్చొని సభ జరుగుతూ ఉంటే ఆయనకి ఆనందం కలిగించడం కోసం అని చెప్పేసి అక్కడికి నాట్యం చేయడానికి, తర్వాత సంగీతం వాయించడానికి నాట్యకారులు, సంగీత వాయిద్యకారులు వచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు రాజు యొక్క రాజసభలో కూడా రాజుకి ఆనందం కలిగించడం కోసం అని చెప్పేసి డాన్సర్స్, మ్యూజిక్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పాటలు పాడుతూ గానం చేస్తూ ఉంటారు కదా, నృత్యం చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా కృష్ణుడి యొక్క సభలో కూడా ఈ కార్యక్రమం జరిగేదన్నమాట. మృదంగాలు, వీణలు, మంజరులు, వేణువులు, తర్వాత కరతాళాలు,
శంఖనాదము అవన్నీ కూడా మ్రోగుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ఈ కళాకారులు నృత్యం చేయడము, గానం చేయడము చేసేవాళ్ళు. ఇంకా సూత వంది మాగదులు. ఎవరు సూత వంది మాగదులు అంటే వీళ్ళు భగవంతుణ్ణి కీర్తించేటటువంటి, అంటే రాజు ఎప్పుడైతే వస్తూ ఉంటారో అప్పుడు ఏం చెప్తారు, సో అంటే రాజాదిరాజ పరాక్రమ వీర రాజా అని చెప్పేసి పేరు చెప్పి స్వాగతం వచ్చేస్తున్నారో హో అనేసి చెప్తారు కదా, వీళ్ళనమాట. మరి ఈ వంది మాగదులు కూడా దేవదేవుని యొక్క మహిమలను పాడుతూ ఉన్నారనమాట. ద్వారకాధీశుడికి, తర్వాత గోపాలకృష్ణుడికి, తర్వాత వాసుదేవ కృష్ణుడికి అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా భగవంతుడి యొక్క నామాలని, ఆయన యొక్క మహిమలని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వేద మంత్రాలతో ఆయనని పాడుతూ ఉన్నారనమాట. ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క పూర్వరాజులు ఎవరైతే ఉన్నారో, ఆ వృష్ణి వంశంలో, యదు వంశంలో పూర్వంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల యొక్క గొప్ప గొప్ప కార్యాల గురించి చెప్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి ఏమైంది అంటే ఆ సభలోకి ఒక కొత్త వ్యక్తి రావాలి అనేసి అనుకున్నారనమాట. తను బయట ఆ సభ దగ్గర నించొని, బయట గేట్ కీపర్స్ దగ్గర నించొని తను పర్మిషన్ కావాలి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ వ్యక్తిని బయటే నించోబెట్టి ఈ ద్వారపాలకులు పర్మిషన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి లోపలికి వచ్చి సభలోకి వచ్చి పర్మిషన్ తీసుకుంటారనమాట. కృష్ణుడికి ప్రణామాలు చేసి జరాసంధుడి దగ్గర నుంచి ఒక దూత వచ్చాడు, సో ఆయన మిమ్మల్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి పర్మిషన్ అడుగుతారనమాట. అప్పుడు కృష్ణుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ దూత, జరాసంధుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక దూత వస్తాడు. వచ్చి తన కృష్ణుని చూసి ప్రణామాలు చేస్తాడనమాట. అయితే తను ఏం చెప్తున్నాడంటే తిను జరాసంధుడి యొక్క దూత కాదు, జరాసంధుడి దగ్గర ఎంతో మంది రాజులు బందీగా ఉన్నారంట. ఆ బందీగా ఉన్నటువంటి రాజులందరూ కూడా ఒక దూతని ఏర్పరచుకొని ఆ దూతనిచ్చి కృష్ణుడికి చెప్పమని వాళ్ళు దూతని పంపించారనమాట కృష్ణుడి దగ్గరికి. వాళ్ళు ఎంత దుఃఖంగా ఉన్నారో, వాళ్ళు ఎలా బాధను అనుభవిస్తున్నారో, మా బాధలన్నీ కూడా నువ్వు వెళ్ళి చెప్పు నాయన అని చెప్పి తనని వేడుకుంటారనమాట. ఆ విధంగా ఆ దూత వాళ్ళందరి తరపున కృష్ణుడిని వేడుకోవడం కోసం వస్తాడనమాట. ఆ దూత మరి ఈ రాజులందరూ ఎవరు అంటే ఈ జరాసంధుడు ఏం చేస్తాడు అంటే తను దిగ్విజయ యాత్రను చేస్తాడనమాట. ఎప్పుడైతే దిగ్విజయ యాత్రను చేయడానికి వెళ్తాడో అప్పుడు ఆయన కొంతమంది రాజులు ఓడిపోతే వాళ్ళందరూ లొంగిపోమ్మని చెప్తాడనమాట. అయితే లొంగిపోము అనేసి అంటారు. ఎవరైతే అలా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి రాజులందరినీ కూడా బంధించి ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడనమాట. బలవంతంగా తెచ్చి వాళ్ళందరినీ కూడా బంధించి వాళ్ళ రాజ్యంలో పెట్టుకుంటాడనమాట. ఇంకా ఆయనకి ఇంకొక ఉద్దేశం ఉండేది ఏంటి అంటే ఇలాంటి రాజులందరినీ జమ చేసి 1,00,000 మంది రాజులని జమ చేసి వాళ్ళందరినీ బలిచి భైరవుడికి ఒక పూజ చేయాలి అనుకుంటాడనమాట. 1,00,000 మంది రాజుల బలితో ఒక పూజ చేయాలి అనుకుంటాడనమాట. అందుకని చెప్పేసి ఈ రాజులందరినీ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే లొంగిపోరో, ఆయనకి స్నేహంగా ఉండరో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తను అరెస్ట్ చేసి బందీ చేసి పెట్టాడనమాట. ఈ తర్వాత వీళ్ళందరూ రాజులందరూ ఏం చెప్తున్నారు, ఆ దూత చెప్తున్నాడు అనమాట. కృష్ణుడికి ప్రణామాలు చేసి స్వామి రాజులందరూ చెప్పేటటువంటి పలుకులనే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనేసి చెప్తాడనమాట. ఆ రాజులందరూ ఓ కృష్ణ అనేసి వేడుకుంటున్నారు. మేమందరము కూడా ఈ భవబంధంలో చిక్కుకొని పోయి ఉన్నాము అనేసి వాళ్ళు వేడుకుంటున్నారనమాట. మరి భవబంధంలో ఉన్నటువంటి జీవుడు శరణాగతి పొందాల్సింది ఎవరికి? కృష్ణుడికే. ఆ విధంగా మేము నీకు శరణాగతి పొందుతున్నాము, మీ ఆదేశాలని నిర్లక్ష్యపరిచాం మేము, అందుకే ఘోరమైన దుఃఖాలను మేము అనుభవిస్తున్నాము అనేసి అంటున్నారు. ఇక్కడ వీరు చేసేటటువంటి ప్రార్థన మనకి సంబంధించిందిగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నాము, దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈ దుఃఖాలను మనం ఎందుకు అనుభవిస్తున్నాము అంటే భగవంతుడిచ్చినటువంటి ఆదేశాలని మనం సక్రమంగా పాటించకపోవడంతో, నిర్లక్ష్యపరచడం వల్ల ఈ దుఃఖాల పాలయ్యాము. ఇప్పుడు రాజులు కూడా అదే చెప్తున్నారు, మీరిచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో మేము పాటించక మేము చాలా దుఃఖిస్తూ ఉన్నాము అనేసి చెప్తున్నారనమాట. సమస్త బలము కలిగినటువంటి వాడి, ఎందుకు అనంతమైనటువంటి శక్తి, బుద్ధి, బలము, సంపద, ఐశ్వర్యము, అనురాగము, వైరాగ్యము కలిగినటువంటి వాడివి నువ్వే. అందుకే మేమిప్పుడు
మీకు శరణాగతి పొందుతున్నాము. నీ శక్తితో, నీ దగ్గర ఉన్నటువంటి శక్తితో నువ్వేం చేస్తూ ఉంటావు, ఇక్కడ అవతరిస్తూ ఉంటావు. ఎందుకు అవతరిస్తూ ఉంటావు అంటే దుష్టులను సంహరించడం కోసం గాను నువ్వు అవతరిస్తూ ఉంటావు. భగవద్గీతలో చెప్పారు కదా, దుష్టులను సంహరించడం కోసం నేను వస్తాను అని. అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీ శక్తితో నువ్వు ఇక్కడ అవతరిస్తావు దుష్టులను సంహరించడం కోసము అనేసి అంటున్నారు అనమాట. వాళ్ళు ఇంకేమంటున్నారంటే సాక్షాత్ నువ్వే ఇక్కడ అవతరించి ఉన్నావు. మరి ఈ జరాసంధుడి యొక్క ఈ దుష్కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి అనేసి అంటున్నారు. అంటే భగవంతుడు మీరు ఇక్కడే ఉన్నారు, అయినా కానీ ఈ దుష్కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఈ దుఃఖ పరిస్థితి వచ్చింది, మేము ఇలా దుఃఖపడుతూ ఉన్నాము అనేసి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే సరేలే మీరు ఇక్కడ ఉన్నా కానీ మీరు మాత్రం ఏం చేయగలుగుతారు, మేము చేసుకున్నటువంటి పాపాలు అలా ఉన్నాయి, అందుకే మేము ఇంత దుఃఖం అనుభవిస్తున్నాము అనేసి మళ్ళీ వాళ్ళు అంటూ ఉంటారనమాట. మరి నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు జరాసంధుడు ఇంత అభివృద్ధి చెందడం ఏంటి అనేసి మాకు అర్థం అవ్వట్లేదు. ఇంత దుష్టుడైనటువంటి జరాసంధుడు ఎంత సమృద్ధిగా ఉండడము, అంత సమృద్ధి పొందడము మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అనేసి అంటున్నాడనమాట. ఇంకేంటంటే నువ్వు సకల జీవులకి పతివి, నువ్వు ఇక్కడికి ఎలా బలరాముడితో కలిసి నువ్వు అవతరించావు. బలరాముడు తన యొక్క ప్రధాన అంశ, బలరాముడితో, ఎందుకంటే కృష్ణ బలరాములు ఇద్దరు అవతారం తీసుకున్నారు కదా. మరి మీరు సాక్షాత్ కృష్ణ బలరాములు ఇద్దరు ఇక్కడ ఉండగా మేము ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాం నాయన, మా కష్టాలకి మా పాపాలే కారణమై ఉండొచ్చు, అయినా సరే పర్వాలేదు, కానీ మేము ఇప్పుడు మీకు శరణాగతి పొందుతున్నాము, మేము బాధలో ఉన్నాము అనేసి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారనమాట. మీకు శరణాగతి పొందుతున్నాము. ఎందుకు భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు, ఎవరైతే నా శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగిస్తాను అని చెప్పారు కదా. అందుకే ఈ రాజులందరూ తెలివితో మీరు ఇక్కడే ఉన్నారు, అయినా మేము కష్టాల్లో ఉన్నాము, మరి మేము మీకు ఇప్పుడు అయినా సరే ఓకే మేము ఎన్నో పాపాలు చేసుకున్నాం కాబట్టి మేము కష్టాలు పడుతున్నాం, అందుకే ఇప్పుడు మేము మీకు శరణాగతి పొందుతున్నాం, మా కష్టాలు పోయేలా చెయ్యి స్వామి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారనమాట. మరి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి, నీ పాదాలను ఆశ్రయిస్తే విముక్తులం అవుతాము అని చెప్పేసి చెప్తున్నాయి అనమాట. అందుకే మేము మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని శరణాగతి పొందుతున్నాము, మమ్మల్ని మేము మీకు అర్పించుకుంటున్నాము స్వామి, ప్లీజ్ రక్షణ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నాము అని కోరుకుంటున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఎవరైతే నిష్కామ సేవ చేస్తారో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు, కాకపోతే మేము అలాంటి సేవ చేయలేదు. మేము ఎంత దుర్మార్గులం అంటే మా శరీరం ఏంటి, శవం లాంటి శరీరం పట్ల, భార్య పట్ల, దేహం పట్ల, తర్వాత రాజ్యం పట్ల, ఇవన్నిటి పట్ల మాకు ఆసక్తి కలిగి మమ్మల్ని మేము ఇక్కడ బంధించుకున్నాము. మీ యొక్క సేవ మేము ఇప్పటివరకు ఖచ్చితమైన సేవ మేము చేయలేదు, అయినా మేము దీనులం తండ్రి అనేసి వాళ్ళు వేడుకుంటున్నారనమాట. నీ యొక్క మాయలో మేము ఇరుక్కొని పోయి ఉన్నాము, దుఃఖంలో ఉన్నాము అనేసి మేము ఈ శరణాగతి పొందుతున్నాము, ఇప్పుడు నీ పాదాలను ఆశ్రయిస్తున్నాము అనేసి వాళ్ళు వేడుకుంటున్నారనమాట. మగధరాజు రూపంలో ఉన్నటువంటి ఈ మా కర్మ బంధనం ఏదైతే ఉందో ఈ కర్మ బంధనాన్ని విడిపించు స్వామి అనేసి చెప్తున్నాడనమాట. సింహము గొర్రెలని బంధించినట్టు ఈ విధంగా, అంటే ఈ గొర్రెలను బంధించినట్టుగా వీడు గొర్రెల కాపరి మమ్మల్ని అందరినీ బంధించేశాడు కదా, నువ్వు సింహంలాగా వచ్చి జరాసంధుని చంపేసి మమ్మల్ని అందరినీ విడిపించు అనేసి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారనమాట. ఎందుకు, నువ్వు అనంత శక్తి కలిగినటువంటి వాడవి, మాకు తెలుసు నీకు ఎంత శక్తి ఉందో, జరాసంధుని 17 సార్లు నువ్వు ఓడించావు, ఆ సంగతి మాకు తెలుసు స్వామి, కాకపోతే ఒక్కసారి మానవ రూపంలో లీలలు చెయ్యాలి అని చెప్పేసి జరాసంధుడికి తనంతలో తను ఏమనుకుంటున్నాడు, నేను కృష్ణుణ్ణి గెలిచాను అని అనుకునే విధంగా నువ్వు ప్రవర్తించావు, అది ఆయన మూర్ఖత్వము, అంతేకాని జరాసంధుడు నిన్ను గెలవలేదు సుమి, ఆ సంగతి మాకు తెలుసు. ఎందుకంటే రణచోరుడయ్యాడు కదా. 18వసారి జరాసంధుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళిద్దరు పారిపోయి సముద్రంలో దూకేస్తారు కదా, ఆ విషయాన్ని ఇప్పుడు ఆ రాజులు చెప్తున్నారనమాట. ఈ మూర్ఖుడు ఏమనుకుంటున్నాడంటే 18వసారి నేను కృష్ణుడిని గెలిచాను అని తను విర్రవీగుతున్నాడు, కాకపోతే మీ శక్తి మాకు తెలుసు, 17 సార్లు ఓడించి 18వసారి తనని మభ్య పెట్టడం కోసమే నువ్వు ఆ విధంగా చేశావు అనేసి వాళ్ళు అంటున్నారనమాట. వాడంతల వాడు గర్వపడే విధంగా నువ్వు చేశావు అనేసి అంటున్నాడనమాట. అలా
అలాంటి ఈ దుర్మార్గుడు ఈ జరాసంధుడు మమ్మల్ని బంధించాడు అనేసి చెప్తున్నాడనమాట. దూత ఏమంటున్నాడంటే ఈ జరాసంధుడి యొక్క బందీలో బంధించబడినటువంటి రాజులని ప్లీజ్ మీరు శరణాగతి పొందున్నారు, మీ పట్ల నీ దర్శనం కోసమే నన్ను ఇక్కడికి పంపించారు, ప్లీజ్ ప్లీజ్ మీరు ఎలానన్నా చేసి వాళ్ళని రక్షించండి, వాళ్ళకి లాభాన్ని చేకూర్చండి అని చెప్పేసి ఆ దూత ఆ కృష్ణుని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించి అక్కడి నుంచి సెలవు తీసుకొని తను వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళి ఎంతగా తనకి అక్కడి నుంచి ఆ దూత వచ్చి చెప్పినప్పుడు ఈయన వెళ్ళి కాపాడాలి కదా. అంతలోకే ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉండగానే దేవర్షి నారదుల వారు ఆ సభకు వస్తారనమాట. ఆ సభలో ప్రత్యక్షం అవుతారు. కృష్ణుడు నారదుల వారు రావడాన్ని చూసి లేచి నించోని తనకి మర్యాదనిచ్చి తన యొక్క పాద ప్రక్షాళన చేసి తనతో పాటుగా ఆయనతో ఉన్నటువంటి కార్యదర్శులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లేచి అందరూ శిరస్సు వంచి నారదుల వారికి నమస్కారం చేస్తారనమాట. ఆ విధంగా నారదుల వారి అంతా చేసిన తర్వాత నారదుల వారికి ఉచిత ఆసనాన్ని ఇచ్చి కూర్చోపెట్టిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారనమాట. నారదుడు ఏమంటున్నాడంటే, నువ్వు సర్వశక్తివంతుడివి స్వామి, నీ ద్వారా ఈ విశ్వము సృష్టించబడుతుంది, లయింపబడుతుంది, అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి నీ యొక్క కార్యాలను చూసి మోహపోతూ ఉంటాము. బ్రహ్మ కూడా మోహపోతాడు, బ్రహ్మ విమోహం లీల అంతే కదా. బ్రహ్మదేవుడు కూడా మోహనానికి గురయ్యాడు. మరి అలాంటి నీ కార్యాలు ఎవరు అర్థం చేసుకోలేరు, నువ్వు సర్వశక్తిమంతుడివి అనేసి చెప్తాడనమాట. తర్వాత మళ్ళీ ఎలా నువ్వు ఏమి చెయ్యనట్టుగా సాధారణంగా ఉంటావు కదా, అది పరమ ఆశ్చర్యకరమైన విషయము, అది చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది స్వామి అనేసి అంటాడనమాట. ఇంకేమంటాడంటే, అసలు నీ ఉద్దేశం ఏదైతే ఉందో ఎవరు తెలుసుకోలేరు, నీ మాయ చాలా గొప్పది, ఈ సృష్టిని సృష్టిస్తూ ఉంటావు, లయింప చేస్తూ ఉంటావు, నీ యొక్క అచింతమైనటువంటి దివ్యశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దివ్యశక్తులకి మీకు నా వందనాలు అని చెప్పేసి భగవంతునికి తను ప్రణామాలు అర్పిస్తున్నారనమాట. తర్వాత ఇంకేమంటున్నారంటే, నారదుల వారు నీతో సమానమైన వాళ్ళు కానీ నీకన్నా అధికమైన వాళ్ళు కూడా ఎవరూ లేరు అనేసి చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, అంత గొప్ప శక్తిమంతుడివి, ఇప్పుడు నువ్వు సాధారణమైనటువంటి మానవుడి రూపంలో నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పాత్రని నువ్వు పోషిస్తున్నావు, ఓ పరమ సత్యమా అనేసి తను అంటున్నాడు అనమాట. ఇంకా అలా తను ప్రార్థించిన తర్వాత తన యొక్క మేనత్త కొడుకు ధర్మరాజు ఏం చేస్తున్నాడో అది తెలపడానికి వచ్చాడు, తన యొక్క ప్లాన్ ఏంటో చెప్పడానికి వచ్చాడనమాట. ఏంటి అంటే, ధర్మరాజు ఏకఛత్రాధిపత్యం కోసము తను ఒక యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాడు, రాజసూయ యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాడు అనమాట. మరి యజ్ఞం యొక్క మూల కారణం ఏంటి? దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచడమే. యజ్ఞం చెయ్యడము అంటే యజ్ఞ భోక్త అయినటువంటి కృష్ణునికి ప్రీతి కలిగించడమే ఆ యజ్ఞం యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. అందుకే నారదుల వారు ఏమంటున్నారంటే, ఈ యజ్ఞాన్ని చేసి మిమ్మల్ని సంతృప్తి పరచాలనుకుంటున్నాడు మీ మేనత్త కొడుకైనటువంటి యుధిష్ఠిరుడు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఇంకేమంటున్నాడంటే, ఈ యజ్ఞం చేయడం కోసము మీ పర్మిషన్ కావాలి తనకి, మీ పర్మిషన్ కోసం తను వేచి ఉన్నాడు, నువ్వు పర్మిషన్ ఇవ్వు అనేసి తను చెప్తున్నాడు అనమాట. మరి ఇంకేంటి అంటే, ధర్మరాజుకి పొందాల్సినటువంటి భౌతికమైనటువంటి సంపదలేవీ లేవు, తనకు భౌతికమైనటువంటి కోరికలేవీ లేవు, ఐశ్వర్యం అంటే ఏది కూడా తనకేమీ అవసరం లేదు, తను ఏమి భౌతికమైనటువంటివి కోరుకునేవాడు కానే కాడు. మరి తను ఏం కోరుకుంటున్నాడంట? ఇప్పుడు ఈ యజ్ఞాన్ని తలపరుస్తున్నాడు అంటే నీ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు, నిన్ను ప్రసన్నుని చేయాలనుకుంటున్నాడు, అందుకోసమే తను ఈ రాజసూయ యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే ఆయన యొక్క పవిత్రమైన ఈ కోరిక ఉంది కదా, తనని నెరవేర్చు అని చెప్పేసి నారదుల వారు చెప్తున్నారు. నారదుల వారు ఎంత పరమ దయాలు అంటే, నారద అంటే ఏంటి తెలుసా? నార అంటే నారాయణుడు, దా అంటే ఇచ్చువాడు, విష్ణువుని కృష్ణని అతి సులభంగా మనకి ఇవ్వగలుగుతాడంట. ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఉందనుకోండి, మనం చాలా సులభంగా ఇవ్వగలుగుతాం. నా దగ్గర చాలా పూలు ఉన్నాయనుకోండి, మీరు వచ్చి అడిగితే కొన్ని పూలు ఇవ్వండి అంటే నేను సులభంగా ఇచ్చేయగలుగుతాను. కూరగాయలు ఉన్నాయనుకోండి, ఎవరి దగ్గర కూరగాయలు ఉన్నా వాళ్ళు అవి ఇవ్వగలుగుతారు. మరి నారదుడి దగ్గర ఎవరున్నారు అంటే నారాయణుడు ఉన్నాడు.
అందుకే ఆయన ఆ నారాయణుడిని చాలా సులభంగా ఇవ్వగలుగుతాడనమాట. అలాంటి గొప్ప భక్తుడు. అందుకే తను ఏమంటున్నాడంటే, ధర్మరాజు మీ యొక్క సాంగత్యం కోసం, మీకు ప్రీతిని కలిగించడం కోసం ఈ యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాడు, మీరు పర్మిషన్ ఇవ్వండి అనేసి చెప్తున్నాడు అనమాట. మరి నీ యొక్క మహిమలు అచింత్యమైనటువంటి నీ యొక్క మహిమలను కీర్తించడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారానే పరమ పవిత్రులైపోతారే. మరి అప్పుడు నీ దర్శనము, తర్వాత నీ స్పర్శ, నీ యొక్క సాంగత్యం పొందిన వాళ్ళ యొక్క సంగతి గురించి ఏం చెప్పగలను నేను అనేసి అంటున్నాడు అనమాట. మరి నీ యొక్క పాద పద్మాలని కడిగినటువంటి ఏదైతే జలం ఉందో ఆ జలం ఏంటి? గంగా జలం. ఆ జలము ఉన్నత లోకాల్లో ప్రవహిస్తే మందాకిని అవుతుంది, అధోలోకంలో ప్రవహిస్తే భోగవతి అవుతుంది, మర్త్యలోకం అంటే మానవ లోకంలో ప్రవహించేటప్పుడు గంగా అవుతుంది. ఈ గంగా మొత్తం అన్ని లోకాలని కూడా పరమ పావనం చేస్తూ ఉంది. అలాంటి మీ యొక్క సాంగత్యం కోసం తను ఈ ఏర్పాటుని చేస్తున్నాడు అని చెప్పేసి తను చెప్పి, నువ్వు పర్మిషన్ ఇవ్వు, మీరు కూడా అక్కడికి రండి అని చెప్పేసి నారదుల వారు ఆ విషయాన్ని చెప్పి కృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతారనమాట. మరి అంతకుముందే ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి? జరాసంధుడి దగ్గర నుంచి, ఆ రాజులు బంధించబడినటువంటి రాజుల దగ్గర నుంచి దూత వచ్చాడు, వాళ్ళ రక్షణార్థమే చెప్పేసి అక్కడ మంత్రులు ఉన్న వాళ్ళందరూ, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు నారదుడు వచ్చేసి ఏం చెప్పాడు? లేదు లేదు, మీ అత్త కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన యజ్ఞం చేయాలనుకుంటున్నారు, మీరు అక్కడికి పదండి అని ఇప్పుడు చెప్పాడు. మరి కృష్ణుడు ఏం చెయ్యాలి ఇప్పుడు? అందుకని చెప్పేసి కృష్ణుడు కూడా ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు. కాకపోతే తను ఏం చేస్తూ ఉన్నాడంటే, తను కూడా సాధారణమైన రాజులాగా అక్కడ ఉన్నటువంటి మంత్రుల సలహా అడిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఉద్ధవుడిని సలహా అడిగాడు అనమాట. ఓ నేత్రమా, నువ్వు చెప్పు, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అనేసి అడుగుతాడనమాట. ఉద్ధవుడు సమాధానం చెప్తాడు. ఆ సమాధానాన్ని మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఈ రూపాలుగా తను ఇట్లా మారుస్తూ ఉంటాడా? మారుస్తూ ఉండడు, తను అన్ని రూపాలుగా అన్ని భవనాలు. మీరు నిన్న క్లాస్ వినలేదా? వినలేదు. కృష్ణుడు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారో అంతమంది భార్యలతో అన్ని భవనాల్లో తన అన్ని రూపాల్లో ఉంటారు. మారుతూ ఉండడం ఏం లేదు, ఇంకా తనని తానుగా అన్ని రూపాలుగా విభజించుకున్నాడు. ఆ విధంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మండే రోజు. ఏంటి మాతాజీ? శ్రీకృష్ణుని రథం పేరు ఎప్పుడు వినలేదు. నందిఘోష. నందిఘోష. అవపడలే కదా ఈ పేరు అసలు చదివినప్పుడు. వినిపిస్తుంది కానీ అంటే నేను చెప్పలేదేమో ఇప్పటి వరకు. కృష్ణుడి రథం పేరు నందిఘోష. ఓకే.